నమస్తే, వెల్కమ్ టు టీవీ5 మరో నేత్రం. సమంత పెళ్ళి మళ్ళీ మొదలైన లొల్లి. ప్రముఖ హీరోయిన్ సమంత ప్రముఖ దర్శకుడు, నిర్మాత, రైటర్ రాజ్ నిడుమోరిని వివాహం చేసుకున్నారు. కోయంబత్తూరులోని ఈసా ఫౌండేషన్లోని ఒక ఆలయంలో ఈ వివాహం ఈ రోజున ఉదయం ఘనంగా జరిగింది. కేవలం 30 మంది సన్నిహితుల మధ్య మాత్రమే ఈ వివాహాన్ని రాజ్ నిడుమోరి సమంత చేసుకున్నారు. ఈ జంట అయితే ఒక్కటయ్యారు. నేను ఎందుకంటే ఈ వీడియో చేస్తూ ఉంది, రాజకీయ పార్టీల నాయకులైనా సరే, సినిమా నటులైనా సరే, ఏ సెలబ్రిటీలైనా సరే, వాళ్ళకు కూడా వ్యక్తిగత జీవితాలు ఉంటాయి. ప్రపంచానికి చెప్పుకోలేని చాలా అంశాలు కూడా ఉంటాయి. సహజంగానే ప్రజలకు ఏంటంటే ఈ సినిమా నటులు, సెలబ్రిటీలు, హీరోయిన్లు వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతూ ఉంది, వాళ్ళ వ్యక్తిగత జీవితాలు ఏంటి, వాళ్ళ ఇష్టాలు ఏంటి, వాళ్ళ అభిరుచులు ఏంటి, వివాహం చేసుకున్నారు కదా వీళ్ళ పరిస్థితి ఏంటి, విడిపోతారా, విడిపోయాక వీళ్ళ లైఫ్ ఏంటి, ఇలాంటివి తెలుసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అలాగే రాజకీయ పార్టీల నాయకుల జీవితాలు కూడా. బట్ దేనికైనా కూడా వాళ్ళ సెలబ్రిటీలు కాబట్టి వాళ్ళ అంశాల్లో, వాళ్ళ కుటుంబాల్లో, వాళ్ళ జీవితంలో ఏ చిన్న విషయం జరిగినా సరే అది వార్త అవుతుంది కాబట్టి తెలుసుకోవాలన్న ఆసక్తి జనానికి ఉంటుంది కాబట్టి దానిలో తప్పు పట్టట్లేదు. కానీ దేనికైనా సరే ఒక లైన్ ఉంటుంది. వాళ్ళకు కూడా చాలా వ్యక్తిగత జీవితాలు ఉంటాయి, కుటుంబ బంధాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, మనస్పర్ధలు ఉంటాయి. ప్రతి ఇంట్లో ఉన్నట్లే ప్రతి కుటుంబంలో కూడా, మన కుటుంబంలో ఉన్నట్లే వాళ్ళ కుటుంబాల్లో కూడా ఏదో ఒకటి ఉంటుంది. బట్ మరీ లోతుగా వెళ్ళి తవ్వేసి ఏవేవో ఊహాగానాలు, రకరకాల ప్రచారాలు చేసి వాళ్ళ మనోభావాలు దెబ్బతీయడం కూడా కరెక్ట్ కాదేమో. ఎందుకు చెప్తున్నానంటే, మీరు టాలీవుడ్ తీసుకున్నా, బాలీవుడ్ తీసుకున్నా, కోలీవుడ్, మాలీవుడ్, మీరు ఏ వుడ్ తీసుకున్నా గత కొన్ని సంవత్సరాలుగా నాగ చైతన్య, సమంత వీళ్ళిద్దరి మీద వచ్చిన వార్తలు ఏ జంట మీద కూడా రాలేదు. వీళ్ళిద్దరి మీద వచ్చిన వివాదాలు ఏ జంట మీద కూడా రాలేదు. వీళ్ళిద్దరి జీవితం మీద, వ్యక్తిగత జీవితం మీద రాజకీయాలు కూడా ఎంటర్ అయిపోయి రాజకీయ పరంగా కూడా ఈ జంట ఇబ్బంది పడిన పరిస్థితి ఉంది. మొత్తంగా మొన్నే గత ఏడాది డిసెంబర్లో 2024 నాగ చైతన్య, శోభిత కూడా పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు సరిగ్గా ఏడాది తర్వాత ఇదే డిసెంబర్ 1వ తేదీన రాజ్ నిడుమోరి, సమంత వీళ్ళిద్దరూ కూడా రెండవ వివాహమే ఒకటైతే అయ్యారు. 2017లో నాగ చైతన్య, సమంత వివాహం ఎంత ఘనంగా జరిగిందో, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన, రాజకీయాలకు సంబంధించిన అత్యరత మహారథులందరూ కూడా హాజరయ్యి ఆ జంటను ఏ విధంగా ఆశీర్వదించారో అందరికీ తెలిసిందే. కానీ 4 ఏళ్లకే సమంత, నాగ చైతన్య విడిపోయారు. 2021లో వాళ్ళిద్దరూ కూడా విడాకులు అయితే తీసుకున్నారు. వాళ్ళు విడాకులు తీసుకోకముందు నుంచి కూడా వార్తలు వచ్చినాయి. ఇదిగో వాళ్ళు విడిపోతూ ఉన్నారు, విడాకులు తీసుకోబోతూ ఉన్నారు, వాళ్ళ ఇంట్లో అది జరుగుతూ ఉంది, ఇది జరుగుతూ ఉందని రకరకాల వెబ్సైట్లు, యూట్యూబ్ ఛానళ్ళు, మెయిన్ స్ట్రీమ్ మీడియా, అంతేకాకుండా కొంతమంది జ్యోతిష్కులు, ఎవరు వేణుస్వామి లాంటి వాళ్ళు, వీళ్ళు కూడా ఎంటర్ అయిపోయి నేను చెప్పాను చూసారా విడిపోయారు అని వాళ్ళు క్రెడిట్ తీసుకోవడం, ఒక జంట విడిపోయి బాధలో ఉంటే దానికి క్రెడిట్ తీసుకోవడం, ఇదంతా కూడా జరిగింది. అప్పట్లో వీళ్ళిద్దరి మధ్య కూడా వివాదాలు రావడానికి ద ఫ్యామిలీ మ్యాన్ 2 ఎవరైతే పెళ్లి చేసుకున్నారో సమంత, రాజ్ నిడుమోరి, ఇతరే కారణం. ఆ ఫ్యామిలీ మ్యాన్ 2లో కొంత శృతి మించి నటించారు, కొంత బోర్డర్ క్రాస్ చేశారు, లైన్ క్రాస్ చేశారు సమంత, కొంత బోల్డ్గా నటించారు. ఇది నాగార్జున గారికి, నాగ చైతన్య గారికి నచ్చలేదు. ఈ అంశంలోనే గొడవ జరిగిందని ఒక వార్త వచ్చింది. ఎవరైతే ఈ డైరెక్టర్ ఉన్నారో రాజ్ నిడుమోరి, ద ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ డైరెక్టర్, ఇతరుతో కొంత ప్రేమాయణం ఉంది, అతనితో కొంత రిలేషన్ ఉంది కాబట్టి ఆ రిలేషన్ తెలిసే నాగ చైతన్య, నాగార్జున విడాకులు తీసుకున్నారు అని మరికొంతమంది, ఇలా రకరకాల ఊహాగానాలు జరిగాయి ఆ టైంలో. బట్ అట్ ద సేమ్ టైం సమంత అయితే కొంత నిజమే చేశారని అనుకోవాలి. అదే రాజ్ నిడుమోరి, ఎవరి గురించి అయితే అప్పట్లో వార్తలు వచ్చాయో అదే రాజ్ నిడుమోరిని సమంత ఈ రోజున వివాహం చేసుకున్నారు. సమంతని చాలామంది కంగ్రాచులేట్ చేస్తూ ఉన్నారు. సమంత కూడా ఒక ఇంటివారయ్యారు, మొత్తానికి ఆ బాధ నుంచి బయటపడ్డారు నాగ చైతన్యతో డైవర్స్ దగ్గర నుంచి అనేది. మరికొంతమంది అయితే అందుకే కదా నాగ చైతన్య డైవర్స్ తీసుకుంది, ఈ రాజు నిడుమోరితో రిలేషన్ ఉండబట్టే కదా. అప్పట్లో చాలామంది సమంతకి అండగా నిలిచారు, ఆవిడ ఓదార్చారు. బట్ అదే సమంతాన్ని నిజం చేశారు కదా, దీంట్లో నాగ చైతన్య తప్పేంటి, ఇలా రకరకాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అది వాళ్ళ వ్యక్తిగతం, మొత్తానికి విడిపోయారు. ఇప్పుడు ఇద్దరు వేరే వేరే పెళ్ళిళ్ళు చేసుకున్నారు. ఎవరి జీవితాల్లో వాళ్ళు బహుశా నిలదొక్కుంటారు. ఇంకా అవసరం లేదేమో ఈ జంట గురించి కూడా. ఎక్కడిదాకా వెళ్ళిపోయిందంటే, నాగ చైతన్య, శోభిత వివాహం చేసుకుంటే శుభమా అంట. ఈ వేణుస్వామి ఏం చేశారు, ఇదిగో వీళ్ళు ఏడాది 2 ఏళ్ళు తిరగకుండానే విడిపోతారు, వీళ్ళ వివాహ బంధం తెగిపోద్ది, 3 ముళ్ళు తెగిపోతాయి అని జ్యోతిష్యం చెప్పాడు అప్పట్లో. అప్పుడు నేను కూడా మరో నెత్తుల్లో వీడియో చేశా. ఎవరైనా సరే
వేణుస్వామి కావచ్చు, మీరైనా నేనైనా ఎవరైనా సరే ఒక జంట వివాహం చేసుకుంటే పిల్లా పాపలతో వీళ్ళు కలకాలం సంతోషంగా ఉండాలి, చిలకా గోరింకల్లాగా జీవించాలి అని ఎవరైనా కోరుకుంటారు, ఎవరైనా ఆశీర్వదిస్తారు. ఇదేంటి పెళ్లి చేసుకున్న రోజునే పైత్యంతో వీళ్ళు విడిపోతారని చెప్పడం ఏంటి అని. దానికి సంబంధించి టీవీలో కూడా పెద్ద నడిచింది, డిబేట్లు కూడా నడిచాయి. మా మూర్తి గారు కూడా వేణుస్వామి మధ్య ఎంత వారు జరిగిందో, మూర్తి గారి పైన ఏ విధంగా ఆరోపణలు అప్పట్లో వేణుస్వామి చేశాడు ఈ అంశం పైన, దాన్ని ఏ విధంగా మూర్తి గారు తిప్పికొట్టారు, అలాగే మనం కూడా ఈ అంశం పైన స్పందించాము. అందరికీ తెలిసిన వ్యవహారం ఇదంతా కూడా. మరి ఇప్పుడు కూడా వచ్చేస్తాడు వేణుస్వామి. సమంత రాజు మీరు పెళ్లి చేసుకున్నారు కదా, ఇదిగో మీరు అన్నాళ్లే ఉంటారు, ఇన్నాళ్లే కలిసి ఉంటారు, మీ వివాహ బంధం విడిపోద్ది, చెప్పు తీసుకుని కొడతారు ఈసారి చెప్తే మాత్రం. చెప్పనని చెప్పాడు. నేను ఎప్పుడు ఇంకా జ్యోతిష్యాలు జంటలు పెళ్లి చేసుకుంటే వాళ్ళ జాతకాలు నేను చెప్పనని చెప్పాడు. మరి ఆ మాట మీద నిలబడితే బెటర్. మరి వచ్చేస్తాడేమో సాయంత్రానికి రేపటికో వేచి చూడాలి. ఈసారి వదిలిపెట్టరు. మహిళా కమిషన్ దాకా వెళ్ళిపోయింది ఆ అంశం. మహిళా కమిషన్లు వివరణ ఇచ్చి వచ్చారు. అంతటితో ఆగారంటే మంత్రి కొండా సురేఖ గారు అయితే ఏకంగా రాజకీయపరమైన విమర్శలు చేశారు. నాగార్జున గారిది కన్వెన్షన్ సెంటర్ కూల్చేయకుండా ఉండాలి అంటే కేటీఆర్ గారు సమంతాని తన దగ్గరికి పంపించమని నాగార్జున గారిని అడిగారు. నాగార్జున గారు ఒత్తిడి పెట్టారు. అందుకనే విడాకులైనా ఆవిడ ఒప్పుకోలేదు అని. నిజంగా ఇవి చాలా దారుణమైన వ్యాఖ్యలు. ఎవరు కూడా చేయకూడదు ఇలాంటివి. ఒక మహిళ వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ, ఒక కుటుంబ గౌరవాన్ని మంట కలుపుతూ, అక్కినేని కుటుంబం అంటే సినిమా ఇండస్ట్రీలో అందరికీ తెలిసిన వ్యవహారాలు, వాళ్ళ వ్యాపారాలు వ్యవహారాలు దాని గురించి నేను మాట్లాడట్లేదు. బట్ అక్కినేని నాగేశ్వరరావు గారి కుటుంబం అంటే ఖచ్చితంగా గౌరవం ఉంది దేశమంతా కూడా. మరి అలాంటి వ్యక్తి కుటుంబం పైన ఇలాంటి దారుణమైన వ్యాఖ్యలు, మహిళల్ని రోడ్డుకు లాగేసే వ్యాఖ్యలు. తను కూడా మహిళే కదా, హీరోని అయితే ఏది పడితే అది మాట్లాడేయాలా? ఇండస్ట్రీ నటీమణులు అంటే ఏది పడితే అది మాట్లాడేయాలా? సింపుల్గా వాళ్ళ మీదకి ఇలాంటి బాణాలు వేయటం, ఇలాంటి విమర్శలు ఆరోపణలు చేయడం నిజంగా దారుణం. సో దీనిపైన అక్కినేని కుటుంబం కూడా చాలా సీరియస్గా రెస్పాండ్ అయింది. వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. కొండా సురేఖ పైన పరువు నష్టం దావా కూడా వేశారు. కోర్టుకు 2-3 సార్లు అటెండ్ అయ్యి వాళ్ళు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో వాంగ్మూలం కూడా ఇచ్చారు. వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా, నాగ చైతన్య, నాగార్జున గారు, అమలా గారు, వీళ్ళందరూ కూడా. సో మొత్తానికి తెర వెనుక రాజకీయ పెద్దలు, సినీ పెద్దలు రంగంలోకి దిగి ఏదో రాజకీయ చేసినట్లున్నారు. ఇటీవలే కొండా సురేఖ గారు తన వ్యాఖ్యల పట్ల చింతిస్తూ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటానని ఒకసారి కూడా చెప్పారు, ట్వీట్ చేశారు. దీంతో అక్కినేని కుటుంబం కూడా మెత్తబడింది. నాగార్జున గారు కూడా ఆ కేసుని వాపస్ అయితే తీసుకున్నారు. సో ఈ విధంగా నాగ చైతన్య, సమంత ఎప్పుడో 2021లో విడాకులు తీసుకున్నారు. 4 ఏళ్ల పాటు 3 ఏళ్ల పాటు ఆ జంట ఏదో విధంగా ఏదో ఒక రోజు ఇలాంటి విమర్శల వల్ల, ఇలాంటి పోస్టుల వల్ల, దిక్కుమాలిన పోస్టులు, రకరకాల వార్తలు, విషప్రచారాల వల్ల ఆ జంట చాలా మనోవేదనకైతే ఖచ్చితంగా గురైంది. సో ఇప్పుడైతే ఆయన పెళ్లి చేసేసుకున్నారు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. నాగ చైతన్య, శోభిత. ఇప్పుడు సమంత కూడా పెళ్లి చేసుకుంది రాజు నిడుమోరిని. సో వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఇక ఈ జంటను వదిలేస్తే బెటర్ అనేది నా ఉద్దేశం. జరిగింది ఏదో జరిగింది, రాజకీయాలు వ్యవహారాలు ఎన్నో జరిగినాయి. వాళ్ళు కూడా ఎంతో కొంత మానసిక క్షోభ ఖచ్చితంగా అనుభవించి ఉంటారు. కొండా సురేఖ గారి వ్యాఖ్యలపైన అప్పట్లో సమంత కూడా రెస్పాండ్ అయ్యారు, చాలా రెస్పాండ్ అయ్యారు, చాలా ఘాటుగా రెస్పాండ్ అయ్యారు అప్పట్లో. సో మొత్తానికి వివాహం అయితే చేసుకున్నారు. ప్లస్ ఈ రాజముడు నిడుమూరి మొదటి భార్య శ్యామాల, ఆవిడ పొద్దున పోస్ట్ పెడితే వైరల్ అయింది. తెగించిన వ్యక్తులు దానికి తగిన పనులే చేస్తారు అని చెప్పేసి ఒక పోస్ట్ పెట్టారు ఆవిడ. దీంతో అందరూ ఇదిగో వివాహం జరగబోతా ఉందట పలానా చోట అని అందరూ అనుకున్నారు. సమంత అఫీషియల్గానే తన ట్విట్టర్ అకౌంట్లో, ఇన్స్టాలో ఆ ఫోటోలన్నీ కూడా వివాహానికి సంబంధించి పోస్ట్ చేశారు. సో రాజు నిడుమూరి వయసు 46 సంవత్సరాలు, సమంత వయసు 38 సంవత్సరాలు. రాజు నిడుమూరి ఎవరో కాదు, ఈ రాజ్ అండ్ డీకే ద్వయం. ఈ రాజ్ అండ్ డీకే, రాజు నిడుమూరి అండ్ దాసరి కృష్ణ, వీళ్ళిద్దరూ కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించిన వాళ్ళు. రాజు ఏమో తిరుపతి, ఈ కృష్ణ దాసరి ఏమో చిత్తూరు. వీళ్ళు ఎస్వి యూనివర్సిటీలో చదువుకున్నారు, తిరుపతిలో ఇంజనీరింగ్ చేశారు. ఆ టైంలో ఫ్రెండ్షిప్. ఆ తర్వాత అమెరికా వెళ్ళారు, అక్కడ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేశారు. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకుంటూనే సినిమాలపైన ఆసక్తితో కొన్ని కోర్సులు నేర్చుకుని ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వదిలేసి ఇండియా వచ్చి కొన్ని తెలుగు సినిమాలు కూడా తీశారు. డీ ఫర్ దోపిడీ అని చెప్పేసి, సినిమా బండి అని చెప్పేసి, హిందీలో కూడా కొన్ని సినిమాలు తీశారు. సో ఎన్ని సినిమాలు తీసినా ఏదో పైపైన పేరు వచ్చింది కానీ పెద్దగా పేరు ఎప్పుడు రాలేదు. సో ఎప్పుడైతే ద ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ మనోజ్ బాజ్పేయిని పెట్టి వీళ్ళు సినిమా తీశారు, ఆ సిరీస్ అది బాగా సక్సెస్ అయిందో అదే ఊపులో ఫ్యామిలీ మ్యాన్ 2 తీశారు. ఇప్పుడేమో ఫ్యామిలీ మ్యాన్ 3 కూడా ప్రేక్షకులకు ముందుకు వచ్చింది. సో ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా చాలామంది వీక్షించిన ఒక వెబ్ సిరీస్. సో దీంతో వీళ్ళ పేర్లు రాజు నిడుమూరి అండ్ దాసరి కృష్ణ, రాజు అండ్ డీకే ద్వయం, వీళ్ళ పేరు మారుమోగిపోయింది. అదే స్పీడ్లో వీళ్ళు హనీ బన్నీ కూడా సిటాడెల్లో సమంత అండ్ ఒక హీరో ఉన్నారు, వాళ్ళతో ఒక సిరీస్ తీశారు. గన్స్ అండ్ గులాబ్ అనే ఒక సిరీస్ తీశారు.
ఇలా ఫర్జీ అనే ఒక సిరీస్ కూడా తీశారు. అంటే వెబ్ సిరీస్లో కొత్త వర్ణం తీసుకొచ్చారు, ఒక స్టైల్ని తీసుకొచ్చారు. వెబ్ సిరీస్ అంటే గుర్తొచ్చేది రాజ్ అండ్ డీకేనే. అంత పేరైతే వీళ్ళు సంపాదించుకున్నారు. ఆ టైంలోనే అంటే 2015లోనే ఈ శ్యామల అనే ఆవిడ్ని అసోసియేట్ డైరెక్టర్కి అక్కడ ఉండేది. ఈ కాస్టింగ్ అంతా కూడా ఆవిడే చూసుకునేది. చాలా టెక్నికల్ పర్సన్ సినిమాకి సంబంధించింది. సో అప్పుడు ప్రేమలో పడి తనని వివాహం చేసుకున్నారు. వీళ్ళకి పిల్లలు కూడా ఉన్నారు. సో ఆ తర్వాత 2022లో శ్యామల నుంచి విడాకులు తీసుకున్నారు రాజ్ నడుమూరి. 2021లో సమంత విడాకులు అయితే ఈ రాజ్ది 2022లో అయింది. మొత్తానికి అంటే ఆ ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ చుట్టే ఇదంతా కూడా ఉంది. ఈ జంటలు విడిపోవడాలు, దగ్గర అవ్వడాలు, ఓదార్చుకోవడాలు, విడాకుల దాకా మొత్తానికి ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ తర్వాతే ఆ షూటింగ్ జరుగుతున్న టైంలోనే ఇదంతా కూడా జరిగినట్లుగా రకరకాల ప్రచారాలు, వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. మరి అఫీషియల్గా నిజంగా విడాకులు తీసుకున్నా లేదా, లేదంటే ఇంక విడాకుల ప్రాసెస్ నడుస్తుందా లేదా, మరి రేపేమైనా అదేమైనా వివాదం అవుతుందో మరి ఏమైతే చూడాలి. కానీ బట్ మొత్తానికైతే తెలుగువాడినే మరలా సమంత తమిళనాడు, చెన్నై తెలుగువాడినే సమంత వివాహం చేసుకుంది. గత కొన్ని సంవత్సరాలుగా 2-3 సంవత్సరాలుగా కూడా వీళ్ళు రకరకాల టూర్లు వేయడం, కలిసి సినిమాలు నిర్మించడం, కలిసి ఆలయాలకు వెళ్ళడం, ఇదంతా కూడా అందరూ చూస్తూనే ఉన్నారు. బట్ అఫీషియల్గా ఎప్పుడు వీళ్ళు ప్రకటించలేదు మేము ప్రేమలో ఉన్నాము, పెళ్లి చేసుకోబోతా ఉన్నామని. సో ఒక్కసారిగా మ్యారేజ్ చేసుకుని ఫోటోలు బయటకు విడుదల చేసి ఒక షాక్ అయితే ఇచ్చారు. ఎనీవే సమంతకి కంగ్రాచులేషన్స్. ఏ విధంగా అయితే అప్పుడు నాగ చైతన్యకి చెప్పాము, ఎప్పటికైనా సరే వివాహ జీవితంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా, వివాదాలకి తావివ్వకుండా ముందుకు సాగాలి తమ కెరియర్లో అని విడిపోయిన ఇద్దరు కూడా మనం కోరుకుందాం. ఎప్పుడైనా సమంత పెళ్లిపైన, మళ్ళీ రకరకాల వార్తలు, వివాదాలపైన మీ అభిప్రాయాన్ని కూడా తెలియచేయండి.